వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. మూడో టెస్ట్ మ్యాచ్ ముందు ఏంటి కథ, ఎవరికి రెస్ట్, ఎవరు అన్అవైలబుల్, ఎవరు ఇంజరీ నుంచి రికవర్ కాలేదు, ఎవరు ఆడబోతున్నారు, రెస్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా, అసలు ఏం జరుగుతోంది, వీటన్నిటి గురించి రకరకాల చర్చలు జరిగిపోతూ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బేసిక్లీ టీం కంపోజిషన్ ఎలా ఉంది, ఎవరెవరికి అవకాశాలు రావచ్చు, ఎవరెవరు అందుబాటులో ఉండొచ్చు, వాటన్నిటి గురించి కూడా లెట్స్ గెట్ స్టార్ట్. థర్డ్ టెస్ట్కి సెకండ్ టెస్ట్కి మధ్య 9 రోజుల గ్యాప్ ఉంది, విచ్ ఈస్ అ కన్సిడరబుల్ గ్యాప్. దానికి తోడు సెకండ్ టెస్ట్ 4 రోజులు అయిపోయింది కాబట్టి 10 రోజుల గ్యాప్ వచ్చింది. 10 రోజుల గ్యాప్ అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే బాగా లోడ్ పడే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషలీ ఫాస్ట్ బౌలర్స్, కీపర్స్, వీళ్ళందరికీ కూడా చాలా మంచి రికవరీ టైం. సో ఈ రికవరీ టైం ఎలాగో ఉంది కాబట్టి మై ఒపీనియన్లో బుమ్రాకి ఈ మ్యాచ్ రెస్ట్ ఇద్దాం అనే ఆలోచన కరెక్ట్ కాదు. ఎస్, బుమ్రాకి రెస్ట్ ఇద్దామనే ఆలోచన కరెక్ట్, కానీ ఈ మ్యాచ్లో రెస్ట్ ఇద్దామనే ఆలోచన కరెక్ట్ కాదు. దానికి కారణం ఏంటి అంటే కనుక బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు జరిగిపోతున్నాయంటే కనుక యూ మైట్ థింక్, బట్ బ్యాక్ టు బ్యాక్ జరగట్లా. మధ్యలో 10 రోజుల గ్యాప్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత అఫ్కోర్స్ డెఫినెట్లీ 3 టెస్ట్ మ్యాచ్లు కొంచెం కంటిన్యూస్గానే ఉన్నాయి కాబట్టి అక్కడ మధ్యలో ఒక టెస్ట్ మ్యాచ్కో లేదా లాస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు, కానీ ఈ 3వ టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఖచ్చితంగా ఆడించే ప్రయత్నం చేయాలి. దానికి తోడు లెట్ us లుక్ ఎట్ ద వెన్యూస్. రాజ్కోట్, రాంచీ, ధర్మశాల. సో రాంచీలో ప్రాబబ్లీ కాస్త స్పిన్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ధర్మశాలలో మళ్ళీ కొంచెం బౌన్సీ వికెట్టే రావచ్చు అక్కడ కూడా. సో బేసిక్లీ రాజ్కోట్ అనేది ఒక రోడ్, అది చాలా చాలా డిఫికల్ట్ వికెట్ టు బౌల్ అనేది రాజ్కోట్ ద్వారా మనకి వినిపించే సూచనలు. సో అక్కడ డెఫినెట్లీ యూనిట్ బౌలర్ యూ కెన్ రివర్స్. సో అలాంటి బౌలింగ్ చేయగలిగే బుమ్రాని రాజ్కోట్ మ్యాచ్కి పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఎస్, యూ కెన్ సే ఈ బుమ్రాని పక్కన పెట్టి కూడా మన టీం ఎలా ఉందో టెస్ట్ చేసుకోవాలన్న ఆలోచన ఉండాలి, కాదనట్లేదు. బట్ ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం అంతే ఇంపార్టెంట్ మనకి. అదే మన వాళ్ళు కనుక 2 లవ్ అప్ ఉన్నారు అంటే కనుక ఈ డెసిషన్ కరెక్ట్గానే ఉండేది. 2 లవ్ లేరు కాబట్టి 1-1 ఉన్నారు కాబట్టి మొదటి టెస్ట్ మ్యాచ్లో సరైన రీతిలో పర్ఫార్మెన్స్ రాలేదు కాబట్టి డెఫినెట్లీ యూనిట్ టు హ్యావ్ ప్రైమ్ బౌలర్, ఎస్పెషల్లీ ఒక దాన్ని ఏమంటారంటే టైమ్డ్ రెస్ట్ దొరికిన తర్వాత. సో బుమ్రా షుడ్ ప్లే అకార్డింగ్ టు మీ. సో తనకి రెస్ట్ ఇద్దామనే నానుడు ఏదైతే ఉందో, ఒకవేళ నిజంగా రెస్ట్ ఇచ్చినా కూడా ఇట్ విల్ నాట్ బి అ ప్రూడెంట్ డెసిషన్. తనకి రాంచీ టెస్ట్ మ్యాచ్లో రెస్ట్ ఇవ్వచ్చు, అక్కడ ఎలాగో స్పిన్నర్లకు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అక్కడ మీరు టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ గెలవకపోయినా కూడా బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలనే ఆలోచనలోకి వచ్చి ఈ టెస్ట్ మ్యాచ్ ఎలాగైనా సరే ఆడాలి అనే మైండ్ సెట్లోకి టీం వెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక అన్అవైలబుల్ ప్లేయర్స్ ఎవరు? జడేజా హ్యామ్స్ట్రింగ్ నుంచి ఇంకా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది అనేది వినిపిస్తోంది. సో తనను రష్ చేయకూడదు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 or 2 years జడేజా కాస్త ఎక్కువగానే టెస్ట్ మ్యాచ్లు మిస్ అవుతున్నాడు. అండ్ తనకు కూడా తను ఆడే ఆ ఫిజికాలిటీ కానివ్వండి, తన పరిగెత్తే విధానం కానివ్వండి, తను ఫ్రీక్వెంట్గా బౌలింగ్ వేయడం కానివ్వండి, ఏజ్ కమింగ్ టు హిమ్ కానివ్వండి, కొన్నిసార్లు రికవరీ మీద, కొన్నిసార్లు ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంజరీ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో తనని కూడా మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రైట్ అవే వాకింగ్ ప్లేయర్స్ ఎవరు అంటే కనుక బుమ్రా, జడేజా ఖచ్చితంగా టాప్ లిస్ట్లో ఉంటారు. ఎస్పెషల్లీ బౌలింగ్లో చూసుకుంటే కనుక వీళ్ళిద్దరు గివెన్ అని ఎనీ సర్ఫేస్. సో ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ జడేజాని రష్ చేయకూడదు రికవరీకి. అండ్ తనకి ఇక్కడ ఈ 10 days గ్యాప్, ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్, ఇంకో టెస్ట్ మ్యాచ్, ఇంకొక ఈజీగా తనకు ఒక 20 days, 18 to 20 days గ్యాప్ దొరుకుతుంది రిక్యూపరేట్ అవ్వడానికి, రికవర్ అవ్వడానికి, మళ్ళీ రాంచీలో రావడానికి. సో జడేజా అవైలబిలిటీలో లేడు కాబట్టి మళ్ళీ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ కాంబినేషన్తోనే ముందుకు వెళ్తుంది. ఇది మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. జడేజా లేనందువల్ల ఇండియాకి వచ్చే నష్టం ఏంటి అని మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్లీ దర్ ఇస్ అ లెఫ్ట్ హ్యాండర్ హూ కెన్ బ్యాట్ వెల్. అండ్ నెంబర్ 6లో ఆడగలడు, నెంబర్ 8లో ఆడగలడు, ఎక్కడ పడితే అక్కడ ఆడగలడు. కొంచెం అటాక్ కూడా చేయగలడు. ఈ మధ్య అటాక్ చేయట్లేదు, అది వేరే విషయం, కానీ అటాక్ చేసి కూడా ఆడగలడు. సో యూఆర్ మిస్సింగ్ అవుట్ అన్న వెరీ వెరీ గుడ్ రిసోర్స్. అలాగే టైట్గా బౌలింగ్ చేయగలడు. సో ఇవన్నీ మిస్ అవుతున్నాయి కాబట్టి జడేజాస్ లాస్ ఇస్ డెఫినెట్లీ బిగ్ ఫ్యాక్టర్. కానీ తను భర్తీ చేయడానికి అక్షర్ పటేల్ ఆడుతున్న విధానం చాలా బాగుంది. సరే కొంచెం లాస్ట్ నుంచి కొంచెం రన్స్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ రన్స్ కొట్టాడు. కీలకమైన సమయంలో బౌలింగ్ వేస్తున్నాడు. న్యూ బాల్తో బౌలింగ్ వేయడానికి ఎక్కడ కూడా సంకోచించట్లేదు. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే. ఇఫ్ జడేజా ఇస్ నాట్ అవైలబుల్, జడేజా అంటే కుల్దీప్ పక్కకి వెళ్ళొచ్చాము మోస్ట్లీ. సో జడేజా లేకపోవడం వల్ల ప్రస్తుతానికైతే బుమ్రా లేని లోటు అనేది జడేజా లేని లోటుతో పోల్చుకుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది బుమ్రా లేని లోటు. సో బుమ్రాని ఖచ్చితంగా ఈ టెస్ట్ మ్యాచ్ ఆడించాలి. జడేజా సరే ఇంకో రికవరీ టైం అనేది ఇవ్వాలి జడేజాకి. హూ ఎల్స్ ఆర్ అన్అవైలబుల్? కేఎల్ రాహుల్ వచ్చేస్తాడని మాట్లాడుతున్నారు. సో కేఎల్ రాహుల్ వచ్చాడంటే కనుక అన్ఫార్చునేట్లీ రజత్ పటిదార్ విల్ హ్యావ్ టు గో. శ్రేయాస్ అయ్యర్ని పక్కన పంపిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఎస్ ప్లేడ్ వెల్. రజత్ అయితే ఒకటే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఇమేడ్ ఇస్ మార్క్ ప్రామిస్ చూపించాడు, కానీ తను బాగా ఆడి పెద్ద రన్లు కొట్టుంటే కనుక ఇష్యూ కొంచెం క్లిష్టంగా ఉండేది. బట్ పెద్ద రన్స్ కొట్టలేకపోయాడు.
అన్ఫార్చునేట్ డిస్మిసల్స్ తనకు కూడా జరిగాయి కాబట్టి రజత్ మీద వెయిట్ పడుతుంది. కేఎల్ ఉన్నాడంటే కనుక కేఎల్ వచ్చేస్తాడు. నో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ కేఎల్ రాహుల్ కూడా చాలా రోజుల తర్వాత యాక్చువల్గా ఒక ఇంజరీ కారణంగా మ్యాచ్ మిస్ అయ్యాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే తను లాస్ట్ ఇయర్ ఏషియా కప్లో వచ్చాడో ఆ తర్వాత కంటిన్యూస్గా తను ఆడుతూనే ఉన్నాడు. ఏదో ఒకటో రెండవ సిరీస్లో పక్కన పెట్టామని ఆస్ట్రేలియా సిరీస్తో పక్కన పెట్టుండొచ్చాము. తర్వాత హస్ బిన్ ప్లేయింగ్ కంటిన్యూస్లీ. సో తనకి జస్ట్ స్ట్రెయిన్ కైండ్ ఆఫ్ అ థింగ్, అది రికవర్ అయిపోతున్నాడన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో తను వస్తే మిడిల్ ఆర్డర్లో ఇంకొంచెం స్పిన్ ఇంకా బాగా ఆడగలిగే ఒక బ్యాటర్ కానివ్వండి, ప్రత్యామ్నాయం కానివ్వండి, అటాక్ చేయగలిగే సామర్థ్యత ఉన్న బ్యాటర్ కానివ్వండి, అండ్ ఇంకొంచెం సాలిడిటీ తీసుకొచ్చే బ్యాటర్ కానివ్వండి టీంలోకి వస్తాడు. సో కేఎల్ రాహుల్ రావడం అనేది మంచిదే జరుగుతుంది. శ్రేయస్ అయ్యర్ విల్ గెట్ అనదర్ బ్రీదర్. ఇంకోటి మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే విరాట్ కోహ్లీ. నౌ ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వై ఈస్ విరాట్ కోహ్లీ మిస్సింగ్? విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ అ ప్లేయర్ విల్ మిస్ మ్యాచెస్. ఏదన్నా అది కూడా టెస్ట్ మ్యాచెస్, వన్డే మ్యాచ్ అన్న T20 అన్న కొంచెం బ్రేక్ అడగచ్చేమో, కానీ టెస్ట్ మ్యాచెస్ అయితే విరాట్ కోహ్లీ ఎవరున్నా కూడా ఆడడానికి సిద్ధపడతాడు. ఎవరున్నా కూడా, ఏ అపోజిట్ ఉన్నా కూడా. అలాంటిది విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచెస్ నుంచి నాకు బ్రేక్ కావాలి అంటే దేర్ ఆర్ సర్టన్ సీరియస్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ లైఫ్. అది అఫ్ కోర్స్ ఏబీ డివిలియర్స్ ఒకటి రివీల్ చేశాడు, విరాట్ కోహ్లీ వాళ్ళ బ్రదర్ ఇంకోటి చెప్పారు. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ హిస్ ప్రెజెన్స్ ఇస్ రిక్వైర్డ్. సో అతని ప్రజెన్స్ అక్కడ బాగా ఇంపార్టెంట్ అన్నప్పుడు అతను తీసుకొచ్చి ఆడించే ఫోర్స్ ఎటు తిరిగి బీసీసీఐ చేయలేదు. యూ కెనాట్ ఫోర్స్ ఎ ప్లేయర్ టు ప్లే. ఇక్కడ విరాట్ కోహ్లీ కూడా పూర్తి స్థాయిలో ఒక దాన్ని ఏమంటారంటే అక్కడ కాకుండా మ్యాచ్ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టగలిగే ఇది ఉంటే కనుక యూ కెన్ కమ్ అండ్ ప్లే. కొంతమంది మాట్లాడచ్చు, వాళ్ళ ఫాదర్ పోయినప్పుడు ఆడాడు, దీనికి ఎందుకు ఆడలేడు అని చెప్పేసి మాట్లాడచ్చు. పరిస్థితులు మారితే మనిషి మారుతాడు. మనిషి పరిణితి చెందిన కొద్దీ ప్రయారిటీస్ ఏంటనేవి తెలుస్తాయి. ఆ ప్రయారిటీ ఎంచుకున్నాడు కాబట్టి అతను తక్కువ ప్లేయర్ కాదు, తక్కువ మనిషి కాదు. ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్, వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇంపార్టెంట్. అది బాగుంటేనే ఇవన్నీ బాగుంటాయి. ప్రతిసారి అదే చేయాలని అవసరం లేదు. ఏజ్ పెరుగుతున్న కొద్ది కానివ్వండి, లేకపోతే పరిణితి వస్తున్న కొద్ది కానివ్వండి, మెచ్యూరిటీ పెరుగుతున్నప్పుడు కానివ్వండి, ప్రయారిటీస్ అనేవి వస్తాయి. ఆ ప్రయారిటీస్ని రెస్పెక్ట్ చేయాలి. ఈజ్ అ ప్లేయర్ హు నెవర్ మిస్సెస్ మ్యాచెస్. అదే అతనే మిస్ అవుతున్నాడంటే కనుక అతని ప్రెజెన్స్ మ్యాచ్లో కాకుండా ఇంకొక చోట చాలా ఇంపార్టెంట్ అన్న విషయం అర్థం చేసుకోవాలి. సో విరాట్ లేడు, నెక్స్ట్ ఆఫ్ ద సిరీస్కి వస్తాడు, రిమైనర్ ఆఫ్ ద సిరీస్కి వస్తాడా రాదా అని కూడా తెలియదు. రాహుల్ ద్రవిడ్ కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే కనుక ఇట్స్ బెటర్ టు ఆస్ ద సెలెక్టర్స్ అన్నాడు. అంటే నన్ను కాదు, సెలెక్టర్స్ అడగాలి, బికాస్ వాళ్ళతో కమ్యూనికేషన్ జరుగుతుంది. సో వీఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ప్లేయింగ్ ద టెస్ట్ మ్యాచ్ అండ్ గెటింగ్ ద 11 రైట్. ఎవరు స్క్వాడ్లోకి అవైలబుల్ ఉన్నారో లేదో అనేది సెలెక్టర్స్ అడగండి అన్నాడు. సో బేసికలీ రాహుల్ ద్రవిడ్ డౌన్ ప్లేయింగ్ ది థింగ్. ఎందుకంటే మరీ ఓవర్గా మీడియా వాళ్ళు కానివ్వండి స్పెక్యులేషన్స్ అవి రాకుండా డౌన్ ప్లే చేస్తున్నాడు, విచ్ ఇస్ రైట్ థింగ్ టు డూ. సో విరాట్ లేనందువల్ల మళ్ళీ భరత్కి కలిసి వస్తుంది. దానికి కారణం ఏంటో కూడా చెప్తా. విరాట్ వచ్చాడంటే కనుక శ్రేయస్ అయ్యర్ ఆర్ భరత్లు ఇద్దరిని డ్రాప్ చేయాలి. శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేస్తే కనుక దట్ ఈస్ ఓన్లీ బికాస్ కేఎల్ రాహుల్ కీపింగ్ చేయనన్నాడు కాబట్టి, లేదా భరత్ని పూర్తిస్థాయి కీపర్గా తీసుకున్నారు కాబట్టి అనేది మాట ఉంటుంది. దానికి తోడు మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే వేరే కీపర్స్ని ఇప్పుడు ఫస్ట్ 2 మ్యాచెస్కి టెస్ట్ మ్యాచ్ అనేది పెట్టారు. ఆ తర్వాత చూడాలి ఏంటి పరిస్థితి, స్క్వాడ్లోకి ఎవరు వస్తారు ఎవరు రారు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో విల్ భరత్ బి ద పార్ట్ ఆఫ్ ద స్క్వాడ్ అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్గానే కనిపిస్తుంది చాలా మందికి. బట్ ఇఫ్ విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ అవైలబుల్, మళ్ళీ భరత్ కలిసి వచ్చే అవకాశం ఉంది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే కనుక అతని కీపింగ్ ఇంప్రూవ్ అయింది. మీరు కొన్ని బైస్ వదిలేసాడు అని మాట్లాడతారు, కానీ దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ పిచ్ టు టేక్ కేర్ ఆఫ్. సో అతని కీపింగ్ ఇంప్రూవ్ అయింది. ఇంకొక రెండోది ఏంటి అంటే కనుక హూ ఇస్ దేర్ టు కీప్. ఇప్పుడు ధ్రువ్ జురేల్ మళ్ళీ అతని టీంలో తీసుకొస్తారా లేదా తెలియదు, లేదా ఇంకెవరన్నా కీపర్ని తీసుకొచ్చి ఆడిపిస్తారా లేదా తెలియదు. సో ఇలాంటి అంశాలు ఇఫ్ కేఎల్ రాహుల్ ఈజ్ నాట్ చూసింగ్ టు కీప్, లేదా కేఎల్ రాహుల్ గురించి స్టేట్మెంట్ రాహుల్ ద్రవిడ్ ఇచ్చాడు, రాహుల్ని మనం కీపర్గా చూడట్లేదు, ఇస్ ప్లేయింగ్ ఎస్ అ ప్యూర్ బ్యాటర్. సరే, అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి వెనుదిరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, అది కాదనట్ల. ఇఫ్ ది సెలెక్షన్ కమిటీ స్టేస్ ట్రూ టు దట్ స్టేట్మెంట్, అది ఇంకొక రెండో అడ్వాంటేజ్ భరత్కి. బట్ భరత్ ముందున్న మేజర్ సమస్య ఏంటి అంటే కనుక అతని కీపింగ్ ఇంప్రూవ్ అయినా కూడా యాజ్ అ బ్యాటర్ వాట్ ఈజ్ ఈ కాంట్రిబ్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ఎస్పెషలీ భరత్ ఎందుకు అని మాట్లాడుతున్నారు, అతనికి 3 సెంచరీ ఉంది డొమెస్టిక్ క్రికెట్లో ఆడినప్పుడు. డొమెస్టిక్ క్రికెట్లో చాలా అద్భుతమైన రీతిలో రాణించాడు. ఇండియన్ టీంతో ఎక్కడికి వెళ్ళినా అక్కడ తిరిగాడు. సో డెఫినెట్లీ పెకింగ్ ఆర్డర్లో తనే పైన ఉంటాడు. బట్ తనకి వచ్చిన అవకాశాలు ఏది తను సద్వినియోగం చేయకపోవడం అనేది తనని గట్టిగా డిసప్పాయింట్ చేయడమే కాకుండా అసలు తన ప్లేస్ మీద క్వశ్చన్ మార్క్స్ రేజ్ చేసే విధంగా కనిపిస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్లు ఆడాడు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడాడు, ఇక్కడ 2 మ్యాచ్లు ఆడాడు. వాట్ హ్యాస్ ఈ డన్? 7 టెస్ట్ మ్యాచెస్లో ఎంత కొట్టాడు, తన హైయెస్ట్ స్కోర్ ఏంటో అని మాట్లాడితే ఏమీ లేదు అక్కడ. సో ఏ క్రెడెన్షియల్స్ మీద తను రావాలి? రిషబ్ పంత్ స్టార్ట్ చేసినప్పుడు తన కీపింగ్ కన్నా కూడా యాజ్ అ బ్యాటర్ తను చాలా ఇంపార్టెంట్ ఫోర్స్ అవుతాడని తన టీంలో పెట్టుకున్నాడు. అలాగే తన కీపింగ్ నెగ్లెక్ట్ చేయాలి, శుభ్రమైన రీతిలో కీపర్గా డెవలప్ అయ్యాడు. సాహా డొమెస్టిక్లో ఆడేవాడు, రిషబ్ పంత్ బయట ఆడేవాడు. ఆ తర్వాత సాహా కాదు రిషబ్ పంత్ ఆడతాడనే రీతిలోకి తీసుకొచ్చారు, అద్భుతమైన కీపింగ్ కూడా చేస్తారు.
సో ఆ రీతిలో ఇఫ్ కేఎస్ భరత్ కెన్ షో దట్ పొటెన్షియల్, బ్యాటింగ్ ఆడగలడు. ఒకటే తరలో సమస్య మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కనుక ఈ హెడ్ కీప్స్ ఫాలింగ్. అంటే కాలు ముందే కమిట్ అయిపోతే ఏమవుతుందంటే క్రాస్ ద లైన్ షాట్లు రావడం కానీ, లేదా తొందరగా ఆ వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది జరగకుండా ఉండడం కానివ్వండి, కొంచెం ఆ గట్టి షాట్స్ ఆడే దాంట్లో హార్డ్గా కొట్టే ప్రయత్నాలు రావడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. అలాగే అవుతాడు అన్నిట్లో. సో యూ హ్యావ్ టు అడ్రస్ హిస్ టెక్నిక్. కూర్చోవాలి, విక్రమ్ రాథోడ్తో కూర్చోవాలి, రాహుల్ ద్రవిడ్తో కూర్చోవాలి, తనకున్న డొమెస్టిక్ కోచ్ ఎవరు అంటే వాళ్ళతో కూర్చోవాలి. హ్యాస్ టు వర్క్ ట్రిమెండస్లీ ఆన్ హిస్ బ్యాటింగ్, లేదంటే తనకు ఛాన్స్ లేదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో విరాట్ ఈజ్ నాట్ అవైలబుల్, కేఎల్ ఈజ్ నాట్ కీపింగ్, యువర్ ప్రైమరీ చాయిస్ ఇస్ అగైన్ కోనశేఖర్ భరత్. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ప్రధానంగా మనం మాట్లాడుకునేది ముగ్గురు ప్లేయర్ల గురించి, వాళ్ళ అవైలబిలిటీల గురించి. బుమ్రా ఈజ్ అవైలబుల్, వీళ్ళే తన రెస్ట్లో కూర్చోబెడతామనే ఆలోచనలో ఉన్నారు సెలక్షన్ కమిటీ, విచ్ ఇస్ రాంగ్ థింగ్ అకార్డింగ్ టు మై. అది క్లియర్గా చెప్పా ఎందుకు అని. బుమ్రా షుడ్ ప్లే దిస్ మ్యాచ్. జడేజా ఇస్ అన్అవైలబుల్ డ్యూ టు ఇంజరీ. సో తనని ఎట్లాగో తనని తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయాసాలు జరగవు. మన కోహ్లీ సంగతి మనకు తెలుసు ఏం జరుగుతుందో. సో తను ఉంటే ఈ కమెంట్ ప్లే, తను లేడంటే కనుక దే హ్యావ్ టు ప్లే, ఇంకా వేరే రిసోర్సెస్ వెతుక్కోవాలి. కేఎల్ అవైలబిలిటీ అని చెప్పేసి న్యూస్ వస్తుంది. సో తనని ఈ 3 లిస్టులో పెట్టడం లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఇన్ 4 లిస్ట్ కనిపిస్తుంది. సో వీటన్నిటి తగ్గట్టుగానే గేమ్ జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే బుమ్రా కాకపోతే బౌలర్ ఎవరు? సిరాజ్ని ట్రై చేశారు, తన చేతి 7-9 ఓవర్లు వేయించారు ఫస్ట్ మ్యాచ్. ముఖేష్ని ట్రై చేయించారు, సమ్మర్ వాజ్ నాట్ ఇంప్రెసివ్. సో సిరాజ్ మళ్ళీ టీంలోకి రావాలి. అది ఫ్లాట్ ట్రాక్ కాబట్టి 4 స్పిన్నర్లు ఒక ఫాస్ట్ బౌలర్తో వెళ్ళాలా, 2 ఫాస్ట్ బౌలర్లు 3 స్పిన్నర్తో వెళ్ళాలని ఇంకొక క్వశ్చన్. ఎటు తిరిగి 1 బౌలర్ విల్ బి అండర్ బౌల్డ్. అది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం. 1 బౌలర్ విల్ బి అండర్ బౌల్డ్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫ్లాట్ ట్రాక్ యూ నీడ్ 5 బౌలర్స్. 2016 నుంచి 2019 దాకా ఇండియా ప్లేడ్ ఆన్ వెరీ గుడ్ ట్రాక్స్. 5 బౌలర్లతో వెళ్ళారు, 3 సీమర్లు వెళ్ళారు, 2 పేసర్లు వెళ్ళారు. యూ కెన్ అబ్జర్వ్. 2019 నుంచి ట్రాక్ స్టార్టెడ్ గెటింగ్ డిటోరియేటింగ్. 2019లో జరిగిన ప్రతి సిరీస్, ఇండియాలో జరిగిన ప్రతి సిరీస్కి ప్రాబ్లం వచ్చింది, ఇంక్లూడింగ్ పింక్ బాల్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ కూడా. 2020లో పెద్దగా టెస్ట్ మ్యాచ్ ఇండియాలో జరగలేదు. 2021లో వచ్చిన ఇంగ్లాండ్కి ఎటువంటి పిచ్చులు ఇచ్చారో మనకు బాగా తెలుసు. ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియాకి ఎటువంటి పిచ్చులు ఇచ్చారో మనకు బాగా తెలుసు. సో పిచ్చెస్ అనవసరంగా మారుస్తున్నారు, మన మంచి స్పోర్టింగ్ వికెట్స్ ఇస్తే బాగుంటాయి అనే ఆలోచన కరెక్టే. బట్ మన వాళ్ళు బ్యాటింగ్ కూడా అంతే రీతిలో తగ్గిపోతూ వచ్చింది. బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ కావాలంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకా వాయగొడతారేమో అనే ఆలోచనలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇట్ ఈస్ బెటర్ ఆఫ్ టు గో విత్ 5 బౌలర్స్ ఈవెన్ ఇఫ్ 1 బౌలర్ ఇస్ అండర్ బౌల్డ్, ఎస్పెషల్లీ రాజ్కోట్ లాంటి సర్ఫేస్ మీద. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.